శ్రీకృష్ణుని ద్వారకా నగరానికి సజీవ సాక్ష్యం ఇదే. 192 కిలోమీటర్ల పొడవు, 190 కిలోమీటర్ల వెడల్పు, 36,864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. బారులు తీరిన వీధులు, వీధుల వెంట బారులు తీరిన చెట్లు, రాయల్ ప్యాలెస్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, కమర్షియల్ మాల్స్, కమ్యూనిటీ హాల్స్, రత్నస్తంభాలు, వజ్ర తోరణాలు, సాటిలేని ఆర్కిటెక్చర్, సముద్రం మధ్యలో మహానిర్మాణం, జగన్నాథుడి జగదేక సృష్టి, వేల సంవత్సరాల క్రితపు అపూర్వ మహానగరం ఇంకా ఉంది అంటే నమ్ముతారా? అవును, మీరు నమ్మి తీరాలి. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ సాగర గర్భంలో సజీవంగా ఉంది. ఇంతకీ ఆ మహానగరం ఎక్కడుంది? ఇప్పుడు ఎలా ఉంది? ఆ నగరపు రహస్యాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెడదాం. ద్వారకా నగరం మహాభారత కాలం నాటి అద్భుతమైన నగరం సాగర గర్భంలో నేటికి మిస్టరీగానే మిగిలింది. శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకుని పాలించిన ఈ చారిత్రక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు గుజరాత్ సముద్ర తీర సమీపంలో ఉన్నాయంటూ పలు పరిశోధనల్లో కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఏఎస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహానగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల క్రిందదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించున్నట్టు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు. శ్రీకృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు. దీంతో మగధ రాజు జరాసంధుడు కాలయవనుని సహాయంతో మధురపై అనేకసార్లు దాడికి దిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవుల్ని తీసుకుని గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతానికి వెడతాడు. యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి యాదవుల్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణం చేసి ప్రజలను అక్కడికి తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరమే ద్వారక. నిర్వహణ సౌలభ్యం కోసం దీన్ని 6 విభాగాలుగా విభజించారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజాపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. సుందర సముద్ర తీరాలతో ద్వారకా నగరం అద్భుతంగా ఉండేదని చెప్తారు. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. అందమైన కట్టడాలతోనే కాదు, ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించేది. సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. మహాభారతం, హరివంశ పురాణం, వాయు పురాణం, భాగవతం, స్కంధ పురాణాల్లో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఈ ప్రదేశం అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం. శ్రీకృష్ణుడు తదనంతర రాజులు ద్వారకా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సామ్రాజ్యాన్ని పాలించారు. అంధకులు, వృష్ఠులు, భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగాలు. ద్వారకను పాలించిన యాదవులను దసరాస్ అని అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు.
కృష్ణుడు అనంతరం యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకుంటూ ఉండడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్టు చెప్తారు. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్టు పురాణాల చరిత్ర చెప్తోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయమే వచ్చిందట. ఆ సునామీ ద్వారకను ముంచెత్తిందని చెప్తారు. సాగరం ఉవ్వెత్తు నెగిసి వస్తుంటే తాను చూశానని మహాభారతంలో అర్జునుడు కూడా చెప్తాడు. ద్వారకాపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్టు చెప్తారు. తీరం వెంట దీని ఆనవాళ్లు కూడా లభించాయి. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ద్వారకకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశ్వరి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. దీన్ని శ్రీకృష్ణుడి మనవడైన వజ్రనాభుడు నిర్మించాడని చెప్తారు. ప్రస్తుతం ద్వారకలో శ్రీకృష్ణుని ఆలయాలు ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్ర తీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రిస్టియన్ శకంలో సముద్ర తీర దేశాలతో జరిగిన వ్యాపారం వాణిజ్యాలకు తార్కాణం. నిర్మాణ శాస్త్ర నిపుణుల బృందాల పరిశోధన ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్ర గర్భం నుంచి బయటకు తీసుకొచ్చారు. ద్వారకా నగర పరిశోధనలు నిర్మాణపరమైన విషయాలను వెలికి తీయడమే కాక సంస్కృతి గురించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చింది. అక్కడ లభించిన మృణ్మయ పాత్రల వయస్సును అనుసరించి మిగిలిన విషయాల కాల నిర్ణయం చేయడానికి ఉపయోగపడుతుంది. బెట్ ద్వారకలోని మృణ్మయ పాత్రలు క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాల నాటివని నిర్ణయించబడింది. ప్రళయానికి ముందు భారీ గాలులే వీచాయి. ప్రజలు నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి. భారీ విపత్తుకివి సంకేతాలు అని భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలంటూ ఆదేశించాడు. కృష్ణుడు పిలుపు మేరకు ద్వారకకు ఇచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. మరో వారం రోజుల్లోనే ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టడం, ప్రాణాలు త్యజించడం జరిగిపోయాయి. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అలా వారంతా ఆ నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపాన్ని దాల్చాడు. ఉవ్వెత్తు ఎగిసిపడుతూ క్షణాల్లోనే ద్వారక నగరాన్ని ముంచెత్తేశాడు. ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడి కళ్ల ముందే జరిగింది. చరిత్ర చెక్కిన ఆ నగరం సజీవంగానే ఉంది. ద్వారక నగరాన్ని బయటకు తీసుకురావడమే చరిత్రకారుల ముందున్న లక్ష్యం. లెజెండ్ సిటీని సాగర్ గర్భం నుంచి బయటకు తీసుకొస్తే అలనాటి సజీవ సాక్ష్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.